హాయ్ అండి. అప్పటికప్పుడు కేక్ తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మగ్ కేక్ తయారు చేసేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు చిటికలో చేసి ఇచ్చేయొచ్చనమాట. ఇంక ఈరోజైతే నేను చాక్లెట్ మగ్ కేక్ తయారు చేస్తున్నానండి. దానికోసమైతే సెరామిక్ కప్ అయితే ఒకటి తీసుకున్నాను. ఈ సైజ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు సెరామిక్ కప్పులు వచ్చి అందరిలోనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల మైదా వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్కి కోకో పౌడరు, 2 టేబుల్ స్పూన్కి షుగర్ వేస్తున్నాను. 1/8 టీ స్పూన్కి బేకింగ్ పౌడర్ వేసానండి. వేసిన తర్వాత బాగా కలపాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్కి సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్కి మిల్క్ వేస్తున్నానండి. 1/4 టీ స్పూన్కి వెనిలా ఎసెన్స్ వేసాను. వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఆయిల్కి బదులుగా మీరు బటర్ కూడా ఉపయోగించుకోవచ్చండి. మంచి రిచ్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చాకో చిప్స్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయన్నమాట. పైన కూడా కొంచెం చాకో చిప్స్ వేసి నేనైతే ఈరోజు ఎయిర్ ఫ్రైర్లో చేయబోతున్నానండి. ఎయిర్ ఫ్రైర్లో మీరు 160 కానివ్వండి, 180 కానివ్వండి పెట్టి ఒక 15 మినిట్స్ పెట్టారంటే కనుక కప్ కేక్ తయారైపోతుంది. దీంట్లో అయితే టైం వేస్ట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి మీరు మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే కనుక 1.5 మినిట్ పెట్టారంటే నేను ముందే చెప్పినట్లు చిటికెలో మీకు కప్ కేక్ అనేది తయారైపోతుంది. లాస్ట్ టైం నేను మినీ వ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు దాంట్లో ఎయిర్ ఫ్రైయర్లో మగ్ కేక్ చేశానని చెప్పినప్పుడు చాలామంది రెసిపీ అడిగారనమాట. అందుకని చెప్పేసి ఈరోజు తయారు చేసి పోస్ట్ చేశానండి. నన్ను అడిగితే మీరు మైక్రోవేవ్లో చేసుకొని టైం వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.